మనము అర్థశాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. కాస్త కొంచెం లెసన్ వచ్చేసి బ్యాలెన్స్ ఉంది. దేనిని ఉత్పత్తి చేయవలను, ఏ విధంగా ఉత్పత్తి జరుగును అను వాన్ని ప్రభుత్వం వచ్చేసి పరిశీలన చేసి దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుచున్నది. అర్థశాస్త్రమును ఇంకను బాగా అధ్యయనం చేసిన ఎడల మీరు అనేక కొత్త విషయాలని తెలుసుకుందరు. ఇక్కడ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అనమాట. ఆయన అర్థశాస్త్రమును చదివిన ఎందరో గొప్ప విజ్ఞానులుగా ప్రసిద్ధి చెందారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సర ఆదాయ వ్యయాలను వచ్చేసి బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక పరిజ్ఞానము చాలా అవసరం అనమాట. అర్థశాస్త్ర పరిజ్ఞానము అన్ని రంగముల అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన ఇళ్లలో కూడా వచ్చేసి ప్రతి ఒక్కరు బడ్జెట్ అనేటువంటిది వేసుకుంటాము. ఆదాయం ఎంత వచ్చింది, తర్వాత వచ్చేసి మనము ఖర్చు ఎంత అనేటువంటిది మనం ప్రతి ఒక్క ఇళ్లలోనూ వేసుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా దేశానికి కూడా వచ్చేసి బడ్జెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అమర్త్య సేన్ దేశంలో అర్థశాస్త్రంలో వచ్చేసి నోబెల్ బహుమతిని పొందారు. దీని నుండి అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించవచ్చును. ఇక్కడ వచ్చేసి 6th స్టాండర్డ్ అర్థశాస్త్రము ఒక పరిచయం అనేటువంటిది 6th స్టాండర్డ్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎకనామిక్స్ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి చూస్తూ ఉన్నాము. ఖాళీలను పూరించము. తమ అవసరములను తీర్చుకున్నటకు మానవుడు వచ్చేసి పరిశ్రమలను ప్రారంభించారు. మార్కెట్లో వస్తువులు అధికముగా ఉన్నప్పుడు ధర అనేటువంటిది తగ్గుతుంది. మార్కెట్లో వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ధర అనేటువంటిది పెరుగుతుంది. నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్. తర్వాత వచ్చేసి జతపరచుము. దేశ ఆర్థిక పరిస్థితి అంటే దేశ ఆదాయం పైన ఉంటుందన్నమాట. వస్తువులను కొనుగోలు చేసి విక్రయించేటువంటి వాళ్ళని వర్తకులు అని అంటారు. స్వయం సమృద్ధి చెందవలనన్నా మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అనమాట. సో అంటే ప్రతి ఒక్కరు ఇళ్లలో వేసుకునేటువంటి బడ్జెట్లు అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఆహారము, నివాసము, దుస్తులు అనేటువంటిది ఒక ప్రాథమిక అవసరం అనమాట. ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరము. మానవుని యొక్క ప్రాథమిక అవసరములు ఏవి? మానవుని యొక్క ప్రాథమిక అవసరాలు ఏంటి? ఆహారము, దుస్తులు మరియు గృహము అనేటువంటిది మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు. ఆహార ఉత్పత్తికి తోడ్పడే అంశాలు ఏమిటి? ఆహార ఉత్పత్తికి తోడ్పడే అంశాలు వచ్చేసి వరి, గోధుమ, ధాన్యములు, పప్పు దినుసులు, పత్తి, దుస్తులకు కావలసినటువంటి దూది, తర్వాత వచ్చేసి కూరగాయలు, పండ్లు, ఇవన్నీ వచ్చేసి వ్యవసాయదారుడు ఉత్పత్తి చేస్తాడు. అర్థశాస్త్రమునందు 3 ముఖ్య విభాగములు ఏవి? అర్థశాస్త్రమునందు 3 ముఖ్య విభాగములు ఉత్పత్తి, వినియోగము, పంపిణీ అన్నమాట. అర్థశాస్త్రమును అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి? అర్థశాస్త్రమును చదివిన ఎందరో గొప్ప విజ్ఞానులుగా ప్రసిద్ధి చెందారనమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి సంవత్సర ఆదాయ వ్యయముల యొక్క బడ్జెట్ అనేటువంటిది రూపకల్పనకు ఆర్థిక పరిజ్ఞానము చాలా అవసరము. అర్థశాస్త్ర పరిజ్ఞానము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో నాట్ ఓన్లీ దేశం అనమాట, ప్రతి ఒక్క ఇళ్లలో కూడా వచ్చేసి మనము బడ్జెట్ వేసుకొని మన యొక్క ఆర్థిక అవసరాలు అంటే ఆర్థిక పరమైనటువంటి మనకు ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, తర్వాత వచ్చేసి మనకు వచ్చినటువంటి ఆదాయం ఏంటి, మనకు వచ్చినటువంటి మనం చేసేటువంటి వ్యయం ఏంటి అనేటువంటిది, వ్యయము ఆదాయం అనేటువంటి చూసుకొని మనము కావలసినటువంటి వస్తువులని కొనుగోలు చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.